హలో పిల్లలు, వాట్సాప్ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? సో ఈరోజు ఒక మంచి పొడుపు కథ, దానికి సంబంధించినటువంటి ఒక మంచి కథ. కథలోకి వెళ్ళే ముందు మరి పొడుపు కథ చెప్పాలి కదా. ఆ పొడుపు కథని మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఆన్సర్ తెలిస్తే నేను ఈ కథ చెప్తున్నప్పుడే మీరు కింద ఇన్బాక్స్లో నాకు మెసేజ్ పెట్టవచ్చు. లేదంటే కథ చివరిలో నేనే మీకు ఆన్సర్ చేస్తాను. ఇంతకీ పొడుపు కథ ఏమిటంటే, నాకు నోరు లేదు కానీ నేను గంటకొకసారి మాట్లాడతాను. నాకు కాళ్ళు లేవు కానీ ప్రతి నిమిషం కదులుతూనే ఉంటాను. ఇంతకీ నేనెవరిని అని ఒక పొడుపు కథ మమ్మల్ని అడుగుతుందిరా. ఇప్పుడు తెలుసుకోవాలంటే నేను ఒక కథ చెప్తాను, దానికి కథకి చాలా సంబంధం ఉంటుంది. ఈలోపు మీరు ఊహిస్తూ ఉండండి, కథ చివరిలో నేను మీకు జవాబు చెప్తాను. కథలోకి వెళ్ళిపోదామా? పిల్లలు, అదిగో పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంతంలో ఒక చిన్న గ్రామం. 100 సంవత్సరాలుగా ఉన్న పాత గడియారం టవర్ ఒకటి ఉంది. మామూలుగా మనం అంటామే గడియారం టవర్ అని, అలాంటిది ఉందన్నమాట. ఎప్పుడు అది ఆగలేదు, నడుస్తూనే ఉంది, ఎప్పుడు సమయాన్ని చూపిస్తూనే ఉంది. కానీ ఒకరోజు అర్ధరాత్రి 3:15 అది ఆగిపోయింది. గడియారం ఆగిపోయిన గ్రామంలో టిక్ టిక్ అంటూ శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఒక చిన్న పిల్లోడు, వాడు అర్జున్, వాడు టిక్ టిక్ అని రికార్డ్ చేయగా ఆ కోడ్ ఇలా వస్తుంది: హెల్ప్ మీ అండ్ మూవ్ అగైన్ అని వస్తుంది. అర్జున్ గడియారం పైకెక్కాడు, పెండ్యులాలకి తాళాలు తీశాడు. పెండ్యులం అంటే అదే గంట మోగే ముందు అలా ఊగుతూ ఉంటుంది కదా పిల్లలు, అదనమాట. ఆ పెండ్యులం తాళాలు తీశాడు. ఇప్పుడే గడియారం ఊపిరి పీల్చుకున్నట్టుగా ఒక్కసారిగా ఠంగ్మని మోగింది. ఉదయం గ్రామం అంతా ఆ శబ్దంతో ఒక్కసారిగా మెలకు వచ్చి లేచింది. అర్జున్ ఊళ్ళో వాళ్ళకందరికీ ఇది గడియారమే కానీ దీంట్లో ఒక ఆత్మ ఉందని చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి మీకేమర్థమైంది పిల్లలు? ఇది ఒక ఫ్యాంటసీ కథ అని అర్థమైంది. గడియారానికి నోరుంటుందా? ఉండదు కదా. గడియారం మాట్లాడుతుందా? మాట్లాడదు కదా. కానీ అది పని చేస్తున్నప్పుడు మాత్రం టిక్ 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 అంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అదేరా పిల్లలు, ఈ పాటకి మీకు అర్థమై ఉంటుంది. సరదాగా చెప్పిన ఈ ఫ్యాంటసీ కథ ముందు అడిగినటువంటి ఆ పొడుపు కథకి సంబంధం ఉంది. తెలిసిపోయింది కదా ఆన్సరు? మళ్ళొక్కసారి చెప్పనాది. నాకు నోరు లేదు కానీ నేను గంటకొకసారి మాట్లాడతాను. నాకు కాళ్ళు లేవు కానీ ప్రతి నిమిషం నేను కదులుతాను. ఇంతకీ ఎవరు? ఆ పొడుపు కథకి సమాధానమే ఈ గడియారం. కాబట్టి సరదాగా ఈ ఎపిసోడ్ ఇలా చేసుకున్నాం కదా. మరొక చక్కటి ఎపిసోడ్తో, మరొక మంచి పొడుపు కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు స్టే ట్యూన్ టు ద స్పారో టీవీ. టేక్ కేర్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.